హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా మనకు పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వలేదు. అవి ఎప్పటి నుంచి అందించబోతున్నారు, కొత్త వారికి అవకాశాలు ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులతో పాటు వీరికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారంటే వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్లో వచ్చేసి కొన్ని చిన్న అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందిరా మహిళలకు సంబంధించి ఒక అప్డేట్ ఉందన్నమాట. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఆసరా పెన్షన్లు అనేది తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఇందిరా మహిళలకు లబ్ధిదారులకు ఇప్పటి వరకు 14,035 కోట్లు ఇలా జమ చేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి విసి గౌతమ్ అయితే తెలియడం జరిగిందనమాట. సో ఒకరోజే దాదాపు 13,841 మంది ఖాతాల్లో 146 కోట్లు అనేది ఇలా రిలీజ్ చేసినట్లయితే వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 2.15 లక్షల మంది ఇల్లు పనులు అనేది ప్రారంభం కావడం జరిగిందని, ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ చేస్తున్నట్లు తాజాగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో 20,000 వరకు గోడలు, అదేవిధంగా 8,000 చిల్లర వచ్చేసి ఇళ్ళకు స్లాబ్ దశలో కూడా ఉన్నాయని చెప్పేసి ప్రతి సోమవారం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో ఆధారంగా నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పనిసరిగా వారు ముందుగా ఇందిరా మహిళలకు సంబంధించి ఒక యాప్ అయితే ఇచ్చారు. అందులో వారు డైరెక్ట్గా ఫోటో తీసి అప్లోడ్ చేయడానికి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సో వాటిని ఫైండ్ అవుట్ చేసి ఉన్నతాధికారులకు ఆ రిపోర్ట్ అయితే పంపిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళలకు సంబంధించి మీకు ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ అవుతున్నాయి కాబట్టి సో ఇక ఇందిరా మహిళలకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే L1 L2లో ఉన్న వారికి మాత్రమే గుడ్ న్యూస్లు అయితే అందుతున్నాయి కాబట్టి సొంత స్థలం లేని వారికి కట్టుకోవడానికి స్థలం ఇచ్చి, అదేవిధంగా స్థలం ఉన్న వారికి ఇందిరా ఇల్లుకి సంబంధించి శాంక్షన్ అయిన వారికి డబ్బులు కూడా అందజేస్తున్నారు అనమాట. సో ఇదొక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక మరొక అప్డేట్ చూద్దామండి. కుటుంబ పెద్ద కనుక చనిపోతే 20,000 రూపాయలు అయితే జమ చేస్తారండి. ఒక స్కీమ్ అయితే వచ్చిందనమాట. అది జాతీయ అంటే కేంద్రం నుంచి రావడం అయితే జరిగిందనమాట. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పేసి ఇది వచ్చేసి NFBSగా అయితే పిలుస్తారనమాట. సో ఇందుకు సంబంధించి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేద కుటుంబాల్లో కష్టకాలంలో ఆర్థికంగా రక్షణ కల్పించడం కోసం, అదేవిధంగా ఆ ప్రధాన ఆదాయ వనరులు కోల్పోతారు కాబట్టి వారికి దరఖాస్తులకు సంబంధించి BPL కుటుంబాల జాబితాలో ఉండాలన్నమాట. మరణించిన వ్యక్తి 18 నుంచి 59 సంవత్సరాల వయసులో కలిగి ఉండాలి. వారికి మాత్రం వ్యక్తి కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరులు అయితే కోల్పోతుంటారు కాబట్టి సో తప్పనిసరిగా వారికి అయితే పైసలు అయితే అందజేస్తారన్నమాట, 20,000 రూపాయలు. ఇందుకు సంబంధించి మనం ఆన్లైన్లో కూడా దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పిస్తున్నారన్నమాట. సో ఇక అదొక చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లభించే ప్రయోజనం ఒకేసారి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. అవసరమైన పత్రాలు మరణ ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా BPL ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా గుర్తింపు, ఇవన్నీ ఇస్తే సరిపోతుంది. ఇక మీ సేవ ద్వారా ఈ పథకం ఉందని చెప్పేసి అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక చిన్న అప్డేట్ అని చెప్పుకోవడానికి జరుగుతుందన్నమాట. బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆర్థిక నిధుల కొరత వల్ల ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది దాటవేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సెప్టెంబర్ నెల మంత్ అయితే రావడం జరిగింది. అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం లేటెస్ట్ అప్డేట్ చూసాం. రాష్ట్రంలో దాదాపు అంటే ఒక జిల్లాకు సంబంధించి ఒక మండలానికి ఇలా ఎంక్వైరీ అయితే విజిలెన్స్ అధికారులు విజిట్ చేసి ఎవరు అర్హులు ఏంటన్నది కూడా అనర్హులు అనేది తొలగిస్తున్నారనమాట. దివ్యాంగుల పెన్షన్లు, అదేవిధంగా ఇతరత్ర కేటగిరీలు అందరికీ కూడా గుర్తిస్తున్నారనమాట. ఈ సమాచారాన్ని అంతా కూడా ఆసరా పెన్షన్ ఏదైతే చేయుత పెన్షన్ వెబ్సైట్లో అఫీషియల్గా పొందుపరుస్తున్నారు. ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి రాదని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక డౌట్ క్లారిటీ అయితే చాలామంది కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. మాకు పెన్షన్ మరి ఈ నెల వస్తుందా రాదా, ఇది ఆల్రెడీ కొన్ని స్టోర్లో అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి మా పెన్షన్లు ఉంటాయా లేదంటే ఆన్లైన్లో కంపల్సరీ మీ ఏదైతే పెన్షన్ అనేది డిలీట్ అయినట్టు కానీ లేదంటే డెడ్ అయినట్టు కానీ 2 ఆప్షన్లు ఉంటే మాత్రమే పెన్షన్ రాదు. మిగతా ఏ ఆప్షన్ ఉన్నా కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి అంటే ఎవరికి తీసేసారని కూడా అధికారులు అయితే చెప్తూ ఉంటారు కాబట్టి ఈ నెల మనకు పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు. 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు ఇవ్వాల్సి అయితే ఉంది. 4,016 రూపాయలు కాస్త 6,016 రూపాయలు అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే అందజేయలేదు. సో అందుకని చెప్పేసి ప్రభుత్వ నిధుల ఆర్థిక కొరత వల్ల ఏదైతే RBI వేలం బాండ్ల రూపంలో దాదాపు మరొక 5,000 కోట్ల రూపాయలు ఇలా
ఆర్థిక శాఖకు చేరిన వెంటనే ఈ నెల ఆర్థిక పరిస్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ముఖ్యంగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇప్పుడు మనకు ఆసరా పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా అందిస్తున్నారు. కాబట్టి ఎంత ఖర్చు అవుతుంది ఏందని ఇవన్నీ చూసిన తర్వాతనే పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడానికి అవకాశాలు అయితే ఉంది. అయితే మొత్తానికి పాత పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది ఉన్నారు. అందులో వచ్చేసి 5 లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారు. సో ఇవన్నీ లెక్కన వేసుకున్నా కూడా ప్రభుత్వం అయితే ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిస్తుంది అనమాట. ఇందులో కొంతమందికి మాత్రమే పెన్షన్లు అర్హులైన వారు ఉన్నారు, కొంతమంది అనర్హులు ఉన్నారు. అయినప్పటికీ ప్రతి నెల కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి 2 రకాల. మొదటిది వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ ద్వారా అయితే అందిస్తున్నారు. సేమ్ యాస్టిజ్గా ఇదే నెలలో కూడా అదే విధానాన్ని కొనసాగించడానికి అవకాశాలు అయితే ఉంది. ఇక దాంతోపాటు దీనివల్ల 2 రకాల వారు చేతి వాటం చూపెట్టే వారు ఏదైతే పంచాయత్ సెక్రటరీ ఇవ్వకుండా చాలామంది ఇబ్బందులు పడు, అదేవిధంగా ఇలాంటివి పెన్షన్లు అందుకుంటున్న వారు అదొకటి చెక్ పెట్టారనమాట. ఇప్పుడు రాష్ట్రంలో నిజంగా పెన్షన్లు పొందుతున్నా కూడా అందులో చాలామంది అనర్హులుగా ఉన్నారు. 4 చక్రాల వాహనాలు ధనికులు, అదేవిధంగా కారులో దిగుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు సైతం పెన్షన్లు తీసుకుంటున్నారట. సో వారందరికీ గుర్తించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ఒక్కొక్కరిగా మొదటిగా దివ్యాంగుల పెన్షన్లో అయితే సర్టిఫికెట్ లైనెస్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. త్వరలోనే అన్ని జిల్లాలో అయితే ఇది ప్రారంభం అయితే కాబోతుంది. షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మీ పెన్షన్లకు ఎలాంటి డోకా లేదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏ జిల్లాకి ఇస్తున్నారు ఏంటనేది కూడా షెడ్యూల్ అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ పెన్షన్లు మరి ఎప్పుడు అందిస్తారు ఏంటంటే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు దాదాపు ఇక ప్రభుత్వం మరొక వారం చివరికి అయితే వస్తుంది. కాబట్టి ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లోనే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ నెల పెన్షన్ 6,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 తారీఖు వరకు బలమైన కారణం చూపెట్టారు. ఇక ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు అయితే నిర్వహించాల్సి అయితే ఉంది. మరింత గడువు కావాలని ప్రభుత్వం మరి హైకోర్టును అయితే మరింత పిటిషన్ అయితే వేసే అవకాశాలు అయితే ఉంది. దీనిపైన క్లారిటీ రావాల్సి అయితే ఉంది. 42% రిజర్వేషన్లు ఇవన్నీ అయితే పొందుపరిచినారు. కాబట్టి తప్పనిసరిగా వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం వివిధ ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు మరొక 2-3 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుందండి అప్డేట్. మరొక గుడ్ న్యూస్ అంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డులు. అంటే చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డులు అంటే గతంలో రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉంటే సరిపోయింది. వారికి అర్హతను బట్టి గుర్తించి 5 లక్షలు ఉన్న కార్డును ఒకేసారి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ సేవల్లో అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ ఆరోగ్యశ్రీ సేవలు అన్నీ కూడా బంద్ చేస్తున్నారు చెప్పడం జరిగింది. 14,000 కోట్ల రూపాయలు ఇలా ఇవ్వాల్సి అయితే పెండింగ్లో ఉందని చెప్పడం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలవుతున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇక ఇలా 100 కోట్ల మేర దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ అందుబాటులో లేకపోతే ప్రజలకు ఇటు డయాలసిస్ పేషెంట్లకు అత్యవసర సేవలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టించి ఆరోగ్య సేవలు యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి దామోదర్ రాజనరసింహ సూచించడం జరిగింది. 100 కోట్ల మేర ఫండ్ అది రిలీజ్ చేశారు. కాబట్టి అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.